ఆగస్టు చివరి నాటికి కాపుల్ని బీసీల్లో చేర్చుకుంటే మరోమారు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ముద్రగడ. ప్రభుత్వం దిగిరాకుంటే ఆర్ఎస్ఎస్ తరహాల ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు ఆయన. ఎంతమంది ఏ కులాల వారు ఏ జిల్లాల్లో ఏ పొజిషన్లో ఉన్నారు ఇటువంటి విషయాలు కూడా మీ లేఖలతో పాటు ఈ సమాచారం కూడా ఇస్తే సమాచారం తెలుస్తున్న ఉద్దేశంతో ఈ సభాముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సమాచారం కూడా ఇచ్చి వీళ్ళు పరిపాలన చాలా బాగా చేస్తారు అనిపించుకోవడానికి ఇది ఒక నిదర్శనం. దయించి 13 జిల్లాల్లో పనిచేసే అధికారులు వారి కులాలతో పాటు వారు ఏ ప్రాంతం చేశారో కూడా రాస్తే చాలా మంచిది. ఇటువంటివన్నీ మేము అడుగుతామనే ఉద్దేశంతో విషయాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. సమాజం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దయించి పక్కదారి పట్టించకండి. పక్కదారి పెడితే పక్కెళ్ళిపోయే మనుషులు కాదు. రిజర్వేషన్ ఇచ్చి తీరవలసిందే, పుచ్చుకున్నాక మేము సిద్ధంగా ఉన్నాం, ఇవ్వాల్సిందే ముఖ్యమంత్రి గారు.